వాళ్ళు ఆసుపత్రులకు దివిటీలు, వాళ్ళుంటే పేషెంట్లకు భరోసా. జబ్బులతో వచ్చిన వాళ్లకు అమ్మలా ఆదరిస్తారు, సేవ చేస్తారు. అలాంటి నర్సింగ్ ప్రొఫెషన్లో ఉన్న యువత ప్రస్తుతం ఆవేదనకు గురవుతోంది. ఉద్యోగులు పని ఒత్తిడికి గురవుతుంటే కోర్సు పూర్తి చేసినా సరైన ఉపాధి లేక నిరుద్యోగులు ఆవేదనకు లోనవుతున్నారు. ఆసుపత్రుల్లో నర్సింగ్ సిబ్బంది సేవలు ప్రధానమైనవి. రోజులో ఎక్కువ టైం పేషెంట్ల సేవలో గడిపే ఏకైక డిపార్ట్మెంట్ నర్సింగ్. కొన్ని ఆసుపత్రుల్లో డాక్టర్లు లేకున్నా నర్సులే ప్రాథమిక వైద్యం అందిస్తూ నెట్టుకొస్తూ ఉంటారు. ప్రస్తుతం ఆసుపత్రుల్లో నర్సింగ్ సిబ్బంది కొరతతో పని ఒత్తిడి తీవ్రమైంది. ఏ సర్కార్ దవాఖానాలో చూసినా స్టాఫ్ నర్సుల కొరత తీవ్రంగా ఉంది. ఏళ్లుగా రిక్రూట్మెంట్ జరగకపోవడంతో పేషెంట్లకు సరైన వైద్య సేవలు అందటం లేదు. ఇండియన్ నర్సింగ్ రూల్ ప్రకారం ఐసీయూలో ఒక బెడ్ కు ఒక నర్సు ఉండాలి. జనరల్ వార్డుల్లో 3 బెడ్స్ కు ఒక నర్సు ఉండాలి. కానీ ఎక్కడా ఇలాంటి పరిస్థితి లేదు. ప్రధాన ఆసుపత్రులైన గాంధీ, ఉస్మానియా, ఫీవర్, ఎంజీఎంలతో పాటు ఏరియా ఆసుపత్రుల్లో 4000కు పైగా ఖాళీలున్నాయి. ఆసుపత్రుల్లో సిబ్బంది కొరతతో పని ఒత్తిడి పెరిగిపోతోందంటున్నారు నర్సింగ్ సిబ్బంది. ప్రస్తుతానికి గవర్నమెంట్ హాస్పిటల్స్లో చూసుకున్నట్టయితే ప్రజెంట్ సరైన స్టాఫ్ లేదనమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూసుకున్నట్టే ఎమర్జెన్సీ వార్డులో ఒక్కొక్క పేషెంట్ కంటే ఒక పేషెంట్కి ఒక సిస్టర్ ఖచ్చితంగా ఉండాలి. కానీ ఇప్పుడు అట్లా కాకుండా ఒక 10 బెడ్స్ 20 బెడ్స్కి కేవలం ఒక సిస్టర్నే మేనేజ్ చేయాలంటే అసలు చేయలేకపోతుంది. వాళ్ళు క్రిటికల్గా ఉంటారు కాబట్టి పక్క పేషెంట్కి వెళ్ళి ట్రీట్మెంట్ ఇచ్చేలోపు ఈ పేషెంట్ డెత్ అయ్యే ఛాన్సెస్ జరుగుతున్నాయి. కాబట్టి మాకు సరైన మ్యాన్ పవర్ గవర్నమెంట్ నుంచి మాకు అవకాశం కల్పించాలి. మెయిన్ అవుట్ సోర్సింగ్ వాళ్ళు రావడం వల్ల ఇప్పుడు గవర్నమెంట్ సీట్స్లో చదువుకున్నటువంటి స్టూడెంట్స్కి నెక్స్ట్ అవకాశం లేకుండా పోతుంది. ఇప్పుడు గవర్నమెంట్ నుంచి ఫస్ట్ ఆఫ్ ఆల్ మాకు రిక్రూట్మెంట్ కావాలి. ప్రతి ఏటా దాదాపు 8000 మంది నర్సింగ్ వృత్తిలోకి వచ్చేందుకు బీఎస్సీ నర్సింగ్, ఎంఎస్సీ నర్సింగ్, జీఎన్ఎం కోర్సులు పూర్తి చేస్తున్నారు. ఏఎన్ఎం కోర్సు చేసేవాళ్లు వేలల్లో ఉంటున్నారు. 200కు పైగా ఉన్న కాలేజీల్లో విద్యార్థులు వివిధ కోర్సులు పూర్తి చేస్తున్నా వారికి సరైన ఉపాధి దొరకటం లేదు. చిన్న చిన్న ఆసుపత్రుల్లో కొద్దిపాటి జీతాలతో పనికి కుదిరినా సెక్యూరిటీ ఉండటం లేదని అంటున్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లోని నర్సింగ్ పోస్టుని భర్తీ చేసి తమను ఆదుకోవాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు. నర్సింగ్లో కొన్ని కోర్సెస్ ఉన్నాయి. ఏఎన్ఎం, జిఎన్ఎం, బీఎస్సీ, ఎంఎస్సీలో కూడా స్పెషలైజేషన్ కొన్ని కేసెస్లు కూడా ఉన్నాయి. అందులో స్పెషలైజ్డ్ నర్సెస్, కార్డియాక్ నర్సు, న్యూరాలజికల్ నర్సెస్, గ్యాస్ట్రో నర్సెస్ క్వశ్చన్లు ఉన్నాయి. అప్రాక్సిమేట్లీ ఒక మేము 30,000 నుంచి వెళ్ళి 40,000 వరకు నిరుద్యోగులంగా మిగిలిపోయాము. దారుణ స్థితిలో మేము నర్సులు ఉన్నాం. మమ్మల్ని ప్రభుత్వం పరంగా మమ్మల్ని అందరూ గుర్తించి ఒక నర్సుల యొక్క సమస్యలు తీర్చుకోవాలని మేము కోరుకుంటున్నాం. ఈ హాస్పిటల్ సిస్టంలో నర్సెస్ అంటే ఓన్లీ ఫీమేల్సే కాకుండా మేల్స్ని కూడా తీసుకుంటే బాగుంటుంది అనే ఉద్దేశంతో 2004లో మేల్స్ కోసం ప్రత్యేక జీవోను అమలు చేసి తీసుకోవడం జరిగింది. అప్పటి నుంచి 2004 నుంచి ప్రతి బ్యాచ్లో మినిమం 25% మేల్ నర్సెస్ తీసుకుంటున్నా, కానీ గవర్నమెంట్ కాలేజీలలో మాత్రం మేల్ నర్సెస్ తీసుకోవట్లేదు. ఇప్పుడు జరగబోయే రిక్రూట్మెంట్లో మేల్ నర్సెస్ కూడా రిజర్వేషన్ కల్పించి ప్రాముఖ్యత ఇచ్చి ఖచ్చితంగా చేయవలసిందిగా మేము గవర్నమెంట్ కోరుతున్నాం. కొత్త రాష్ట్రంలో వైద్య రంగంపై ప్రత్యేక దృష్టి పెట్టిన ప్రభుత్వం నర్సింగ్ సిబ్బంది సేవలను కూడా పూర్తి స్థాయిలో వినియోగించుకోవాలని నిరుద్యోగులు కోరుతున్నారు.